ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆయన తొలగింపు మీద రేవంత్ రెడ్డి మీద హైకమాండ్ సీరియస్ గా ఉందా, లేకపోతే అసలు ఈ హైడ్రా కమిషనర్ వ్యవహారం ఏ విధంగా మలుపు తిరగబోతుంది అంటారు? అంటే ఇవి రెండు విషయాలు. ఇప్పుడు హైడ్రా కమిషనర్ కు సంబంధించి ఆ లోతుకుంట అనే చోట కంటోన్మెంట్ ప్రాంతంలో ఒకే భూమికి సంబంధించి 63 సార్లు మేము 3 సార్లు చెప్పినా మీరు మా ఉత్తర్వులు ధిక్కరించి ఆ ప్రైవేట్ భూమిలోకి మీరు ప్రవేశించారు అన్నది ఆయన మీద అభియోగం. కానీ ఆ క్రమంలో హైకోర్టు మొన్న తీవ్రంగా స్పందించింది. మీరు మాటికి ఇలా ఉల్లంఘిస్తున్నారు, ఇలా చేస్తే మేము మిలిటరీని రంగంలోకి దింపాల్సి వస్తుంది. నిజంగా ఒక ప్రభుత్వ హయాంలో ఇటు హైడ్రా ప్రభుత్వం నియమించిన అధికారి ఈ వైపు నుంచి మిలిటరీ కనుక వస్తే చాలా తీవ్రమైన పరిణామం ఉండేది. అందరు షాక్ అయ్యారు హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు. కానీ తర్వాత ఏదో నిలిపేస్తామన్నారు, కానీ వాళ్ళు నిలిపేయలేదు. మీరు కనుక దిద్దుకోకపోతే మేము తీవ్రంగా తీసుకుంటామన్న దానికే వాళ్ళు కట్టుబడ్డారు. ఇప్పుడు ఏంటి, మేము అలా అన్న తర్వాత కూడా మీరు వినలేదు కాబట్టి ఈ హైడ్రాకు కమిషనర్గా రంగనాథ్ను మార్చండి, తొలగించి మరొకరిని పెట్టండి, కోర్టును గౌరవించే వాళ్ళని పెట్టండి. 63 సార్లు కోర్టు ధిక్కారానికి ఈయన పాల్పడ్డారు. 63 సార్లు కోర్టు నేరానికి నేరం అనండి, తప్పిదం అనండి, దీనికి పాల్పడడం అన్నది చాలా తీవ్రమైన విషయం. ఎప్పటికప్పుడు క్షమాపణలు చెప్పి కూడా ఆయన కొన్నిసార్లు అమలు జరపలేదు, అఫిడవిట్లకు కూడా కట్టుబడలేదు. అందుకని మేము ప్రభుత్వానికి సిఫార్సు చేస్తే ఇది తీవ్రమైన విషయం. వాస్తవానికి కొన్నిసార్లు సుమోటోగా అప్పటికప్పుడు ఏదో మార్చేయండి, తప్పు జరిగిందని చెప్తారు, కానీ ఇది కంటిన్యూస్గా జరుగుతూ వచ్చింది. ఇది జరగానే ఇప్పుడు మీరు బీఆర్ఎస్ వాళ్ళ మీడియా అదంతా చూస్తే మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, ప్రతి చోట ఇదే సమస్య. ఇది హైడ్రా అనేది నేను కావాలని పెట్టాను, హిట్లర్ రథం పేరు హైడ్రా ఏదో చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ చాలా వివాదాస్పదం అయ్యాయి. ఇప్పుడు రంగనాథ్ మటుకు, కమిషనర్ రంగనాథ్ మటుకు ఇవన్నీ నేనేం తప్పు చేయలేదు, మేము చట్ట ప్రకారం వెళ్ళాము, చెరువులను అలాగే 1,50,000 కోట్ల విలువైనటువంటి భూమిని మేము ఇప్పుడు కాపాడాము, వాటన్నిటికీ ఫెన్సింగ్ వేసాము. కబ్జాదారులు మాత్రమే మా మీద కేసులు వేస్తున్నారు, మేము కోర్టు ధిక్కారం ఏం చేయలేదు, వాళ్ళు కేసు వేస్తున్నారు. కబ్జాదారులు తమ భూమిని, ప్రభుత్వాల భూములను లేకపోతే ప్రజలకు సంబంధించిన వాటిని తీసుకోవడం కోసం వాళ్ళు మా మీద ఆరోపణలు చేస్తే అవి ఇక్కడ చర్చకు వస్తున్నాయి తప్ప మా కోర్టుల మీద గౌరవం ఉంది, మేము కోర్టుల ప్రకారమే వెళ్తాము. కానీ ఆస్తులను కాపాడే విషయంలో, ప్రజలను ఆస్తులను జలవనరులను కాపాడే విషయంలో మటుకు వెనక్కు తగ్గేది లేదు అని రంగనాథ్ చాలా గట్టిగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి లేరు కదా, ఆయన ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అందువల్ల ఆయన వచ్చిన తర్వాత ఈ విషయంలో ఇది సింగిల్ జడ్జి బెంచ్, ఏకసభ్య ధర్మాసనం, ఈ బహుళ సభ్య ధర్మాసనానికి డివిజన్ బెంచ్కి వెళ్ళాలని చెప్పి అధికార యంత్రాంగం ఆలోచిస్తున్నట్టు చెప్తున్నారు. అది కూడా కాదు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే అవకాశం కూడా వాళ్ళకు కేసును బట్టి, కోర్టు ఇచ్చే ఉత్తర్వులను బట్టి ఉంటుంది. అందుకని తీవ్రమైన విషయం. హైకోర్టు ఇప్పటికే చాలా వివాదాస్పదంగా అనేక సార్లు ఘర్షణల దాకా, ఉద్రిక్తతల దాకా దారితీసిన ఈ అంశంలో హైడ్రాకు వ్యతిరేకంగా, హైడ్రా కమిషనర్కు వ్యతిరేకంగా తీవ్రమైన ఉత్తర్వులు అసలు తొలగించమని, మార్చమని ఇవ్వడం తీవ్రమైందే. మరి ముఖ్యమంత్రి ఇప్పటివరకు ప్రభుత్వం అయితే ఆయన ఏం అనడం లేదు, మేము పద్ధతిగానే వెళ్తున్నాము, ఆ ఆక్రమణదారులే తప్పు చేస్తున్నారు అన్నది ప్రభుత్వ వాదన. మరి హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణకు స్వీకరిస్తుందా, లేకపోతే పైకోర్టుకు వెళ్తారా, ఈ లోపల మధ్యంతర ఏర్పాటు చేస్తారా, వీ హ్యావ్ టు సీ. ఏదైనా మరింత సమన్వయపూర్వకంగా ఒక అఖిల పరిషత్ సమావేశం లాంటివి జరిపి వెళ్ళటం అన్నది ఇటువంటిప్పుడు మెరుగ్గా ఉంటుంది. ఇంకా రెండోది, ఈ సమయంలో ఢిల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ అధిష్టానం, హైకమాండ్ ఆ తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చుతోంది. కేసీ వేణుగోపాల్ వాళ్ళ ప్రధాన కార్యదర్శి నిన్న మాట్లాడినప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో, ప్రభుత్వంలో సమన్వయం లోపిస్తోంది, ఐక్యత ఉండడం లేదు, మంత్రులు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఉదాహరణకి మధ్య దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అక్కడ స్థానిక సభ్యుడిగా ఉన్నటువంటి శాసనసభ్యుడు కడియం శ్రీహరి మీద ఆమె ఫిర్యాదు చేశారు. అంతకుముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కొన్ని ఫిర్యాదులు ఇట్లాంటివి వచ్చాయి. అట్లాగే ఉప ముఖ్యమంత్రికి సంబంధించి కూడా కొన్ని కథనాలు ఇవన్నీ రావటం, 2 వర్గాల్లాగా, శిబిరాల్లాగా రావడం జరిగింది. మొత్తం మీద బీఆర్ఎస్ దూకుడు అదంతా పెరుగుతుంటే ఒకవైపున, ఇంకోవైపున బీజేపీ నుంచి నితిన్ నబీన్ వాళ్ళ జాతీయ అధ్యక్షుడు ఇప్పుడు అమిత్ షా కూడా వస్తాడని అంటున్నారు. వాళ్ళు ఏదో ఒక విధంగా నిలబడాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే, ఈటెల రాజేందర్, బండి సంజయ్ లాంటి వాళ్ళని కూర్చోబెట్టి చేతులు కలిపి ఐక్యత పెంచుతుంటే
కాంగ్రెస్లో ప్రభుత్వంలో మటుకు ఐక్యత తగ్గుతుంది, ఇది చాలా ఆందోళనకరం. దీనికి ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు వ్యవహార శైలి మార్చుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యంగా మాట్లాడిన వాళ్ళు, ఖర్గే ఇట్లాంటి వాళ్ళు చెప్పారు అన్నది వస్తున్న సమాచారం. కాదు, ఈరోజు కూడా ఉన్నారు అక్కడే, ఈరోజు కూడా ఉండి మరిన్ని మాట్లాడుకొని వస్తారని. ఈ లోపల ముఖ్యంగా బీఆర్ఎస్ కానీ లేదా రేవంత్ విమర్శకులు కానీ హైకమాండ్ బాగా ఆగ్రహం అక్షింతలు వేసింది అని వాళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద అసంతృప్తి, ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి పెరుగుతుంది అనేది మటుకు చాలా నిజం. ఇప్పుడు బయట నుంచి పెరగడం వేరు, ఇప్పుడు స్వయంగా వాళ్ళ పార్టీ అధిష్టానం కూడా అక్షింతలు వేయటం లేదా ఆగ్రహం వెలిబుచ్చడం అన్నది తీవ్రమైన అంశం. అలాగే పాలనా పరంగా ఇట్లాంటివన్నీ వరుసగా ఇప్పుడు కోర్టుల్లో వస్తున్న ఎదురు దెబ్బలు ఇవి కూడా మనకు కనిపిస్తున్నాయి. మరి రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేస్తారు ఎట్లాగో వచ్చిన తర్వాత, ఆయన ఏం చెప్తారు, ఎలా జరుగుతుందన్నది మనం వాచ్ చేయాలి. కాకపోతే తక్షణ ప్రాధాన్యత మటుకు సర్ ప్రక్రియ కింద ఓట్ల నిర్మూలన, తొలగింపు భారీగా జరుగుతుంది. కాంగ్రెస్ తన శక్తియుక్తులన్నీ ఈ సర్వ్ కింద ఓట్లు పోకుండా చూడాలి అనేది తక్షణ కర్తవ్యంలాగా తీసుకుంది.